అలా అది జరిగినదే. ఎవరైనా ఒకేలా ఉంటారని మనం చెప్పలేము. ఒక్కొక్క రిలేషన్షిప్ ఒక్కొక్కలా ఉంటుంది. సో వాళ్ళిద్దరూ ఆ మీటర్లో ఉన్నారు, అలా జరిగిపోయింది. ఆయన అడిచాడు, ఈమె వెళ్ళింది అలా. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, అంటే రియల్ కుస్మాకి ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? ఐ థింక్ నాకు ఆనంద్ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఆనంద్ అండ్ నాగబాబు క్యారెక్టర్, నాగబాబు గారి క్యారెక్టర్ చాలా చాలా బాగుంది, చాలా బాగా. అంటే తను చాలా స్ట్రాంగ్ అసలు సినిమాలో. ఎంత జరిగినా కానీ వాళ్ళ డాటర్ని మాత్రం వదలడు. ఇప్పుడు మనం చాలా స్టోరీస్ చూస్తున్నాం రియల్ లైఫ్లో, ఏదో అమ్మాయి లవ్ చేసిందానో ఇంకెవరినో పెళ్లి చేసుకుందానో ఫర్ సో మెనీ రీజన్స్ చాలా క్రూయల్గా బిహేవ్ చేసిన ఫాదర్స్ ఉన్నారు. బట్ ఇతను ఏమైనా కానీ వాళ్ళ డాటర్ని వదలొద్దని మాత్రం డిసైడ్ అవుతాడు. తనకి అంత నిజం తెలిసినాక కూడా పర్లేదు నేను ఉన్నా అని చెప్పి ఆనంద్ని వెతకడానికి తీసుకెళ్తారు. దట్ ఈస్ వెరీ అమేజింగ్. అలాంటి ఫాదర్ క్యారెక్టర్స్ రియల్ లైఫ్ లో చాలా తక్కువ ఉంటారు, చాలా తక్కువ నిజంగా. అది మాత్రం వీ కాంట్ సీ. ఎగ్జాక్ట్లీ. ఎవరు అంటే కూతురుని తీసుకెళ్ళి వెతుక్కో అని చెప్పి కలిగే ఫాదర్స్ ఎవరు అంటే అతను అంత అర్థం చేసుకున్నాడు. నిజం, ఎవరో ఒకరు ఉండాలి అని అనుకుంటాం మనం, కానీ మన పేరెంట్సే మన కోసం ఆ స్టాండ్ తీసుకోవడం అన్నది నిజంగా చాలా చాలా రేర్గా జరిగే సిచ్యువేషన్ అది. అవును. అండ్ సాయి రాజేష్ గారి విషయానికి వస్తే, ఆయన పాత సినిమాలు కొబ్బరిమట్ట, హృదయకాలం ఇట్లాంటి సినిమాల గురించి విన్నప్పుడు ఆయనైనా బేబీ సినిమా చేసింది అనే డౌట్ చాలామందికి వచ్చింది. మొన్న ఆయన ఈవెంట్స్లో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు హీరో కావాల్సినప్పుడు నన్ను చాలామంది రిజెక్ట్ చేశారు, ఇదంతా చెప్పారు కదా. మీకేమనిపిస్తుంది అసలు ఆ పర్సనే ఇంత బాగా సినిమా తీశారా అని? అంటే నాకు అట్లేం అనిపించలేదు. బేసిక్గా నేను రాజేష్ గారి విజన్ని బాగా బిలీవ్ చేశాను. తను ఒక కామెడీ సినిమా తీయగలిగాడు అంటే హీ కెన్ డూ ఎనీథింగ్. కామెడీ తీయడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ. కామెడీ యాక్ట్ చేయడం అన్నా, రాయడం అన్నా, తీయడం అన్నా ఇట్స్ హైలీ ఛాలెంజింగ్. ఇఫ్ హీ కెన్ డూ దాట్, హీ కెన్ డూ ఎనీథింగ్. సో ఐ హ్యాడ్ దట్ బిలీవ్ ఫస్ట్ నుంచే. ఓకే, అంటే కామెడీ చేసేవాళ్ళు ఇంకేదైనా చేయగలరు. యా, అంటే అంత టఫ్ సబ్జెక్ట్ తను కొబ్బరిమంట అయినా హృదయకాలం అయినా చేయగలిగాడు, అంత సక్సెస్ఫుల్ అయింది. ఒక నార్మల్ సంపూర్ణేష్ బాబుని ఒక బర్నింగ్ స్టార్ చేయగలిగారంటే హీ కెన్ డూ ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ స్టోరీ కూడా ఆయన దగ్గర నుంచి పుట్టుకొచ్చింది, ఆయనే రాశారు, చాలా ఇదైంది కాబట్టి ఎస్, హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ హీ డిడ్ ఇట్. ఎస్. ఓకే. అండ్ మొన్న సక్సెస్ మీట్ అనొచ్చా, దాన్ని థ్యాంక్స్ గివింగ్ మీట్ అంటారు, అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు. అప్రిషియేషన్ మీట్. మిమ్మల్ని ఐ మీన్ స్టేజ్ మీద మీరు ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు లేదంటే ఏదో మాట్లాడారు కదా, ఏం మాట్లాడారు? సో తను చెప్పారు, నువ్వు చాలా బాగా చేసావు అని అన్నారు. అల్లు అర్జున్ గారు నా గురించి చెప్పడం ఏంటి, తనకు అసలు నేను గుర్తుంటానా అని నాకు అనిపించింది. ఓకే. నేను వెంటనే అదే అడిగాను, సార్ మీరు అసలు నన్ను గుర్తుపట్టారా అని. యా, అఫ్ కోర్స్ గుర్తుపట్టాను, నేను మీ డైరెక్టర్కి కూడా చెప్పాను, కావాలంటే అడుగు అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నారు. దెన్ తను ఏదో 2 మాటలు చెప్పాను, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేవు, ఎందుకంటే నేను ఆ షాక్ మూమెంట్లో ఉన్నా. అంత పెద్ద స్టార్ ఒక సినిమాలో ఒక చిన్న రోల్ ప్లే చేసిన నన్ను చూసి గుర్తుపెట్టుకొని నా గురించి చెప్పారు అంటే మీరు ఎంత ఇంపాక్ట్ ఇచ్చారు అర్థం. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను అసలు నమ్మలేకపోయాను ఇదంతా నిజంగా జరుగుతుందా అని. బట్ హీ సెడ్ హీ రియలీ లైక్ మై పర్ఫార్మెన్స్. సైలెంట్గా ఉన్నా, ఎక్కువ డైలాగ్స్ లేకున్నా కానీ క్యారెక్టర్కి నువ్వేం చేయాలో అది చేసావు, చాలా బాగా చేసావు అన్నారు. ఇట్స్ రియలీ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. అలానే సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఇంకేమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? సెలబ్రిటీస్ అంటే మొన్న విజయ్ గారు కూడా చెప్పారు సక్సెస్ మీట్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నేను అయినా సీత అయినా చాలా బాగా చేసామని. అది కూడా చాలా బాగా అనిపించింది. అంటే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటున్నారు, అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, అంతమంది కనెక్ట్ అవుతున్నారు, గుర్తు పెట్టుకొని మాట్లాడడం అన్నది మామూలుగా సినిమా చేయగానే హీరో హీరోయిన్ లేదంటే విలన్ ఇంకొకతే డైరెక్టర్ అంతే, అక్కడ వరకే గుర్తు పెట్టుకుంటారు, అక్కడ వరకే మెచ్చుకుంటారు. కానీ మీ దాకా వచ్చి ఓకే మీరు కూడా చేశారని ఆ ఈవెంట్స్ లో కూడా వెనక జనం కుసుమ సీత సో ఎంత ఇంపాక్ట్ మీరు కానీ సీత క్యారెక్టర్ కానీ ఆవిడ ఎంత నెగిటివ్గా ఇచ్చారో మీరు అంత పాజిటివ్గా ఇచ్చారు జనాలకు అనమాట. నిన్న సీత గారితో నేను ఆ మాట చెప్పా, మీలాంటి ఫ్రెండ్ నాకు అసలు ఉండొద్దు అని. మీకు చెప్పా, మీలాంటి ఫ్రెండ్ నాకు ఉండాలి అని. జనాలు కూడా అలానే తీసుకున్నారు. అవును. సో యూ షుడ్ బి
వెరీ ప్రౌడ్ యా అండ్ బ్లెస్డ్ ఆల్సో. నేను కూడా అసలు బిలీవ్ చేయలేదు. సక్సెస్ మీట్ వెళ్ళేంత వరకు నాకు మెసేజెస్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి, ఎవరెవరో ఇన్స్టాగ్రామ్లో, మెయిల్స్, వాట్సాప్ అన్ని. ఓకే సర్లే ఎవరో జనాలు చెప్తున్నారు అని. బట్ ఆ రోజు సక్సెస్ మీట్లో నేను స్టేజ్ ఎక్కగానే జనాలు నా పేరు అరవడం, దట్ ఈస్ వెరీ న్యూ టు మీ. ఓకే జనాలు నన్ను గుర్తుపెట్టుకున్నారు, దే నో మీ అని అసలు చాలా బాగా అనిపించింది. ఓకే ఫైన్, సంథింగ్ ఇస్